RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. తెలంగాణ రాజకీయ రిజర్వేషన్ సమితి రాష్ట్ర కమిటీకి కొంత సమయం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. రజకులను ఎస్ఐ జాబితాలో చేర్చే అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేయాలనే విషయంపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాజకీయ రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న రజక సోదరులందరికీ ఉద్యమ వందనాలు. మొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి సంఘంకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వారితో నిమిషంన్నర మాట్లాడడం జరిగింది. రజకుల ఎస్సీ అంశం పైన సుదీర్ఘంగా 1.5 నిమిషం మాట్లాడడం జరిగింది. అసెంబ్లీలో ఆనాడు 2016 డిసెంబర్ 26న మాట్లాడినటువంటి విషయాన్ని వారికి మరొకసారి సూచించడం జరిగింది. మరి తక్షణమే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాలని చెప్పడం కూడా జరిగింది. వారు అందుకు సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. కాబట్టి తెలంగాణ రాజకీయ రిజర్వేషన్ సమితి దాదాపుగా 6 సంవత్సరాల నుండి అనేక పోరాటాల ఫలితమే నేడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు గుర్తించి సీఎంఓ ఆఫీస్ నుండి ఫోన్ చేసి మమ్మల్ని రమ్మని చెప్పడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. అందులో భాగంగా మరి కేంద్ర మంత్రి అయినటువంటి సోషల్ జస్టిస్ మినిస్టర్ అత్వాలే గారు కూడా ఆ రోజు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎస్సీ అంశం పైన అంటే కేంద్ర మంత్రులను కూడా చాలామందిని సంప్రదించడం జరిగింది. అదేవిధంగా మరి ఎస్సీ కమిషన్ని కేంద్ర అండ్ రాష్ట్ర కమిషన్ కూడా కలవడం జరిగింది. వారు కూడా మేము వివరించడం జరిగింది ఎస్సీ అంశం పైన. అంతేకాకుండా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను కూడా కలవడం జరిగింది. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న మంత్రులు కావచ్చు, నేడు కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులని కలిసి ఎస్సీ అంశం పైన క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లా కలెక్టర్లను కూడా సంప్రదించి మరి వారు కూడా మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. సమగ్రమైన సమాచారాన్ని దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, అదేవిధంగా కలెక్టర్లు కానీ, వివిధ శాఖల వారికి ఎస్సీ కమిషన్ కూడా కేంద్ర రాష్ట్ర కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి చాలాసార్లు మేము ప్రెస్ మీట్లు పెట్టి ఎస్సీ అంశాన్ని ఇంటెలిజెన్సీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా చేరవేయడం జరిగింది. నిరాహార దీక్షలు మరి చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో నిరాహార దీక్షలు చేసినటువంటి సంఘం తెలంగాణ రిజర్వేషన్ సమితి. అంతేకాకుండా డిప్యూటీ సీఎంని కలిసి ఎస్సీ అంశం పైన వారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది మొన్న పట్టి విక్రమార్కను కలిసి. అదేవిధంగా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదేవి కలిసి ఎస్సీలో మేము కూడా ఏబిసిడి వర్గంలో మాకు కూడా ఏదో ఒక ఏబిసిడి వర్గంలో ఏదో ఒక వర్గం దాంట్లో మేము చేర్చామని చెప్పి వారికి సమగ్రమైన సమాచారం చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అంతేకాకుండా మాల మహానాడు మరి జాతీయ అధ్యక్షులు చెన్నైలో కలిసి ఎస్సీ అంశం పైన వారిని చెప్పి ఒప్పించి మెప్పించడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆ విషయం మీ దగ్గర తెలిసింది. బీజేపీ పార్టీ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుని సమక్షంలో రజకులకు ఎస్సీ అంశం పైన సమగ్రమైన సమాచారంతో వారికి వివరించడం జరిగింది. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి సామాజిక సమరసత వేదిక జాతీయ కోఆర్డినేటర్ శ్యాంప్రసాద్ జీని కలిసి ఎస్సీ అంశం పైన వారికి విపులంగా వివరించడం జరిగింది విశాఖపట్నంలో. అంతేకాకుండా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సామాజిక సమరసత వేదిక మరి అప్పగ ప్రసాద్ జీని కలిసి వారు కూడా ఎస్సీ అంశం పైన వివరించడం జరిగింది. అంతేకాకుండా 2018 మేనిఫెస్టోలో ఎలక్షన్స్ కన్నా ముందు మేనిఫెస్టోలో ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఆ రోజు మేనిఫెస్టో చైర్మన్ ఉన్నప్పుడు వారిని సంప్రదించి 189 పేజీల నివేదిక ఇవ్వడం జరిగింది ఎస్సీ అంశం పైన. వారు కూడా సానుకూలంగా స్పందించి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మనకు ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా బీజేపీ నేషనల్ మేనిఫెస్టో మెంబర్ అయినటువంటి రామచంద్రరావు గారు కూడా మొన్ననే కలవడం జరిగింది. మరి నేషనల్ మేనిఫెస్టో కూడా రజకులను ఎస్సీ జాబితా దోపిగా ఎస్సీ జాబితా చేరుస్తామనే అంశాన్ని చేర్చమని కూడా వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ మరి ఎస్సీపై ప్రతి ఒక్కరు చైతన్యం చేయాల్సిన అవసరము ప్రతి జిల్లా అధ్యక్షుని పైన 33 జిల్లా అధ్యక్షుల పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గ్రామాన మండలంలో మనము ఎస్సీలో చేరితే వచ్చే లాభాలు ఏంటి, మరి మనం ఎస్సీలో లేకపోవడం వల్ల నష్టపోతున్నాము ఏంటిది అని చెప్పి వారిని రజక ప్రజలని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం కూడా జిల్లా అధ్యక్షుల పైన ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా త్వరలో కేంద్ర మంత్రులు కూడా కలిసి కొంత మంత్రులను కలవాలని చెప్పి
ఆలోచనతో మేము వారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. తప్పకుండా కేంద్ర మంత్రులను కలిసి ఎస్సీ అంశం పైన సమగ్రమైన సమాచారంతో కొంత ఇంటెలెక్చువల్స్తోని 11 స్టేట్లో ఉన్నటువంటి ఏదైతే ఎస్సీని హోదా లేనటువంటి 11 స్టేట్లో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ని తీసుకుపోయి మేము వారు కేంద్ర మంత్రులను కలిసి దీనిపైన తక్షణమే రద్దుకునే ఎస్సీ జాబితా చేర్చాలనే అంశం పైన సమగ్రమైన సమాచారం కేంద్ర మంత్రులకు ఇచ్చి మరి విషయం ప్రయత్నాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి తెలంగాణ రాజకీయ రిజర్వేషన్ సమితి 6 సంవత్సరాలు అనేక విజయాలు ఫలితంగానే మొన్న సీఎం గారు గుర్తించి మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మరి సీఎంఓ ఆఫీస్ నుండి ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించి మరి మాట్లాడడం జరిగింది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి తెలంగాణలో ఈరోజు దిశానిర్దేశము ఎస్సీ అంశం పైన సమగ్రమైన సమాచారం ఉన్నటువంటి ఏకైక సంఘం తెలంగాణ రాజకీయ రిజర్వేషన్ సమితి. ఈ రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ కోసం పోరాటం చేస్తున్నారో వారందరూ తెలంగాణ రాజకీయ రిజర్వేషన్ సమితితో కలిసి పనిచేస్తే మంచిదని చెప్పి మనమందరం కలిసి ఉంటేనే కలదు సుఖం, విడిపోతే కలదు దుఃఖం అన్నట్టు మరి మనమందరం ఎస్సీ కోసం ఎవరైతే పోరాటాలు చేస్తున్నారో వారందరూ కలిసి పోరాటం చేద్దామని చెప్పి పిలుపునిస్తూ మరి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయవలసినటువంటి సంఘాలని మరి మనమందరం కలిసి పనిచేస్తేనే ప్రజల శ్రేయస్సు అవుతుంది, వారికి లాభం అవుతుంది. విడిపోయి మనం పనిచేస్తే ప్రజలు నష్టపోతారు, మనం నష్టపోతాం. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి అందరం కలిసి ఎస్సీ రిజర్వేషన్ పైన పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, వివిధ శాఖలు అందరికీ మేము మెమరండా ఇచ్చి ఎస్సీలో ఉన్నటువంటి మహానాడు కానీ అదేవిధంగా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిరి కానీ అందరినీ ఒప్పించడం జరిగింది. ఇక తుది ప్రయత్నం ఏంటంటే ప్రజా పోరాటమే అంతిమ లక్ష్యం. ఆ ప్రజా పోరాటం కోసం ప్రజలందరూ మమేకమై మనము ఎస్సీ రిజర్వేషన్ ఆవశ్యకత కోసం మరి ఉద్యమం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ గోపి రజక, తెలంగాణ రాజకీయ రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. ధన్యవాదాలు.